గత వారం రోజులుగా తన దిశను మార్చుకుంటూ రాజమండ్రి రూరల్ రాజనగరం ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుంది. ప్రస్తుతం రాయవరం మండలం కూర్మపాలెంలో సంచరిస్తున్నట్లు గ్రామస్తుల నుండి సమాచారం రావడంతో హుటాహుటిన అటవీశాఖ పోలీస్ రెవెన్యూ యంత్రాంగం ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కూర్మపాలెంలో ఒక పాడుబడిన భవనంలో పులి ఉన్నట్లుగా స్థానికులు చెప్పిన సమాచారాన్ని బట్టి పులిని పట్టుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు. గత 7 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా వాసులను అయితే పెద్ద పులి హడలిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం కేశవరంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించి ఆ పులిని పట్టుకునేందుకు అయితే ప్రయత్నాలు చేశారు. అంతలో ఇది రాయవరం మండలం కూర్మపాలెం చేరుకున్నట్లుగా కూడా అక్కడ గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో హఠాహుటిన అటవీ శాఖ రెవెన్యూ పోలీస్ సిబ్బంది అయితే అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ కూర్మపాలెంలో సంబంధించి అక్కడ ఒక పాత భవనంలో ఈ పులి ఉన్నట్లుగా అయితే గ్రామస్తులు గుర్తించారు. ఆ భవనంలో పులి గాండ్రింపులు తమకు వినిపించినట్లుగా కూడా వీళ్ళు అధికారులకు సమాచారం అందించడంతో ఈ అధికారులంతా అయితే పూర్తి స్థాయిలో అక్కడైతే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రదేశం అంతా కూడా ఈ అధికారులు పూర్తి అప్రమత్తత అయితే ఉన్నారు. ఒక పక్క పుణె నుంచి ఏదైతే పులిని బంధించేందుకు మత్తు ఇంజెక్షన్ ద్వారా ఈ పులిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేందుకైతే ఆ బృందంతో పాటు ఈ రోజు వైజాగ్ నుంచి కూడా మరో బృందం అయితే ఈ బృందంతో కలిసి ఈ 2 బృందాలు కలిసి ఈ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ వారం రోజులుగా ఏదైతే ఈ రాజమండ్రి శివారు రాజానగరం ప్రాంతాల్లో ప్రవేశించిన పెద్ద పులి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 8 ఆవులను 2 గేదెలను అయితే దాడి చేసి హతమార్చిన పరిస్థితులను అయితే మనం నిన్నటి వరకు చూసాము. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఈ మండపేట సమీపంలోని కేశవరం కొండపై ఉన్నట్లుగా అయితే వార్తలు వచ్చినప్పటికీ అయితే ఇది ఏ సమయంలో అంతు చిక్కకుండా ఈ రాయవరం మండలం కూరంపాలెం చేరుకుందనేది కూడా అంతుపడిన విషయంగానే ఉంది. ప్రస్తుతం అయితే ఈ వారం రోజులుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పులి మాత్రం అంతు చిక్కకుండా తన సంచారాన్ని అయితే కొనసాగిస్తుంది. మరో పక్క ఆవుల పైన దాడులు చేసుకుంటూ ఇదైతే ఈ ప్రాంత వాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. ఈ రోజు ఈ పెద్ద పులిని పట్టుకుని సురక్షితంగా దీన్ని అటవీ ప్రాంతంలో వదిలేస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు అయితే ఈ కూర్మపాలెం ప్రాంతంలో ఉన్నట్లుగా అయితే మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో తిరుమలతో విజయకృష్ణ, 6 టీవీ, రాయవరం మండలం కూర్మపాలెం.